బైబిల్ గ్రంథంలోని ఆదికాండము లోకంలోని అతి గొప్ప సంఘటనల్లో ఒకదాన్ని మనకు చెబుతుంది. అదే నోవహు మరియు మహాప్రళయం గురించి. ఇక్కడ మనం దేవుని తీర్పు, ఆయన కృప, ఆయన రక్షణ ప్రణాళికను స్పష్టంగా చూడవచ్చు. ఆ కాలంలో మనుష్యులు బాగా చెడ్డ మార్గాల్లో నడుస్తున్నారు. వారి హృదయాలలో చెడుదనం, పాపం, హింస నిండిపోయింది. వారు దేవునిని మరిచిపోయి తమకు తామే జీవిస్తూ ఒకరిని ఒకరు నష్టపరుస్తూ ఉన్నారు. దేవుడు లోకాన్ని చూశాడు. మనుషులను సృష్టించినందుకు నేను బాధపడుతున్నాను అని ఆయన చెప్పాడు. కానీ అందరి మధ్య ఒక మనిషి భిన్నంగా ఉన్నాడు. అతను నీతిమంతుడు, దేవునికి ఇష్టమైనవాడు. అతని పేరు నోవహు. దేవుడు నోవహును చూశాడు. దేవుడు నోవాహుకు తన నిర్ణయాన్ని తెలిపాడు. నేను ఈ లోకాన్ని మహా వరదతో నాశనం చేయబోతున్నాను. కానీ నిన్ను మరియు నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. నీవు ఒక పెద్ద ఓడను నిర్మించాలి. దానిని గోఫెరు చెక్కతో చేయి. లోపల బయట కీలుపూయి. దాని పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు ఉండాలి. 3 అంతస్తులు ఉండాలి. ఆ ఓడలోకి నీవు నీ కుటుంబాన్ని, జంతువుల జంటలను, పక్షులను, ప్రతి జీవిలో జంటలను తీసుకెళ్లాలి. నేల మీద శ్వాస ఉన్న ప్రతి ప్రాణిని ఈ వరద నాశనం చేస్తుంది. కానీ నీ ద్వారా కొత్త ఆరంభం జరుగుతుంది అని దేవుడు ఆజ్ఞాపించాడు. నోవాహు దేవుని మాట విని సందేహించలేదు. చుట్టుపక్కల వాళ్లు ఆయనను ఎగతాళి చేశారు. ఎండలో ఇంత పెద్ద ఓడ ఎందుకు అని నవ్వుకున్నారు. కాని నోవాహు దేవుని వాక్యాన్ని విశ్వసించి క్రమంగా ఆ ఓడను నిర్మించాడు. సమయం దగ్గర పడింది. దేవుడు నోవహుతో ఇలా అన్నాడు, 7 రోజుల్లో వర్షం మొదలవుతుంది. నీవు, నీ భార్య, నీ కుమారులు, వారి భార్యలతో కలిసి ఓడలోకి ప్రవేశించు. జంతువుల జంటలను కూడా తీసుకువెళ్ళు. జంతువులు జంటలుగా నోవహు వద్దకు వచ్చాయి. సింహాలు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, అన్ని విధాల జంతువులు వచ్చాయి. ప్రజలు ఆశ్చర్యంగా చూశారు, కాని పశ్చాత్తాపం చెందలేదు. తర్వాత ఆకాశం మబ్బులతో నిండింది. వర్షం మొదలైంది. 40 రోజులు 40 రాత్రులు ఆగకుండా వర్షం కురిసింది. నదులు పొంగి పొర్లాయి. భూమి నీటితో నిండిపోయింది. పర్వతాలు కూడా నీటిలో మునిగిపోయాయి. ఓడలో లేని ప్రతి జీవి నీటిలో మునిగి చనిపోయాయి. కానీ ఓడలో ఉన్న నోవహు, అతని కుటుంబం, జంతువులు దేవుని కృపతో కాపాడబడ్డారు. నీరు తగ్గడం మొదలైంది. ఓడ అరారాత్ పర్వతాలపై ఆగిపోయింది. నోవహు ఒక కాకిని పంపాడు. అది తిరిగి రాలేదు. తర్వాత పావురాన్ని పంపాడు. అది తిరిగి వచ్చి తన నోట్లో ఒక ఒలివాకును తీసుకువచ్చింది. దాన్ని చూసి నీరు తగ్గిందని తెలుసుకున్నాడు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత పావురాన్ని పంపాడు. ఈసారి అది తిరిగి రాలేదు. అప్పుడు భూమి ఎండిపోయిందని నోవహు గ్రహించాడు. ఓడ తలుపులు తెరవబడ్డాయి. నోవహు, అతని కుటుంబం, జంతువులు బయటకు వచ్చారు. అప్పుడే మొదలైనది మరో యుగం. భూమి కొత్తగా, పరిశుభ్రంగా ఉంది. నోవహు మొదటగా ఒక బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతా బలులను అర్పించాడు. దేవుడు ఆనందించాడు. ఇకపై నేనెప్పటికీ ఈ లోకాన్ని నీటి ప్రళయంతో నాశనం చేయను అని వాగ్దానం చేశాడు. దేవుడు ఆ వాగ్దానానికి గుర్తుగా ఆకాశంలోని మేఘాలలో తన ధనుస్సును ఉంచాడు. ప్రతిసారి మనం ధనుస్సు చూసినప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నారని మనకు గుర్తు వస్తుంది. నోవహు కథ మనకు నేర్పేది ఏమిటి? పాపమున్న లోకంలోనూ దేవునితో నడిచే మనిషి విలువైనవాడు. దేవుని వాక్యాన్ని ఎగతాళి చేసిన వారు నాశనమయ్యారు. విశ్వసించిన వారు రక్షింపబడ్డారు. దేవుని వాగ్దానం ఎప్పటికీ నిలుస్తుంది. స్నేహితులారా, ఈ రోజు మనం దేవునితో నడిచే జీవితం నడుస్తున్నామా? ఆయన వాక్యాన్ని గౌరవిస్తున్నామా? సమయం వచ్చినప్పుడు రక్షింపబడడానికి సిద్ధంగా ఉన్నామా?